హాయ్ అండి, ఈరోజు రెసిపీ మస్క్ మెలన్తో షర్బత్ చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో డెఫినెట్గా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలు కావాలి, సగ్గుబియ్యం కావాలి, కస్టర్డ్ పౌడర్, షుగర్ అండ్ సబ్జా గింజలు నానబెట్టుకునేవి అండ్ మస్క్ మెలన్ అండి. నేను కొంచెం పాలు తీసుకున్నాను, అరకప్పు వరకు. అందులోని 1 కప్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకొని మనం 1 లీటర్ మిల్క్ వరకు తీసుకొని అందులో కలుపుకోవాలి. అందులోనే నేను షుగర్ కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది మనకి కస్టర్డ్ లాగా రెడీ అయ్యేంత వరకు వేడి చేసుకోవాలి, అదే బాయిల్ చేసుకోవాలండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక మస్క్ మెలన్ తీసుకున్నానండి, 2 పీసెస్గా డివైడ్ చేసుకోవాలి. వన్ పీస్ ఉంది కదండి, దాన్ని మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ ఉంది కదండి, రెండో పార్ట్, దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి, జ్యూస్లా రెడీ చేసుకోవాలి. ఈ పల్ప్ మనం ఉంచుకోవాలండి గింజలది, లాస్ట్లో జ్యూస్ మనకి యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ పీల్ తీసుకొనైనా కట్ చేసుకోవచ్చు. నేను కట్ చేసి పీల్ తీస్తున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పి. పెద్ద పెద్ద పీసెస్ ఫస్ట్ కట్ చేసుకున్నానండి, ఎందుకంటే మిక్సీ జార్లో వేసుకుంటే అలాగే అది బ్లెండ్ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ మనకి 1 పీస్ ఉంది కదండి, సగం పార్ట్, ఆ పార్ట్ మాత్రం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి షర్బత్లో మనం మిక్స్ చేసుకోవడానికి. పెద్ద మస్క్ మెలన్ అయితే సరిపోతుంది. ఈ లోపల కస్టర్డ్ కూడా రెడీ అయిపోయిందండి, అది మనం వాటర్లో పెట్టుకొని కూల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అన్ని ఐటమ్స్ కూల్లో ఉంటే మనకి ఇది షర్బత్ కాబట్టి బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ని అంటే కస్టర్డ్ పౌడర్లో రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసుకోకూడదు. నేను హాఫ్ పార్ట్ ఉంది కదండి, దాన్ని జ్యూస్ చేసేసాను. వాటర్ వేయకుండా చేసుకోవాలి, థిక్ పేస్ట్ లాగా. మనం రెడీ చేసుకున్న కస్టర్డ్లోని ఆ జ్యూస్ వేసుకోవాలి. బాయిల్ చేసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, 1 కప్ వరకు బాయిల్ చేశాను, అవి కూడా ఇందులో కలిపేసుకోవాలి. నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. నేను చియా సీడ్స్ వేసుకున్నాను, మన ఇష్టం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇంకా 1 పీస్ వరకు చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా మస్క్ మెలన్, అందులో అవి కూడా వేసుకోవాలి. ఇందాక మనం స్ట్రైన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఈ మస్క్ మెలన్ కట్ చేసుకున్నప్పుడు అందులో సీడ్స్ ఉంటాయి కదా, చూసారా ఎంత జ్యూస్ వస్తుందో. అది వేస్ట్ చేసుకోకుండా అది జ్యూస్ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది అండ్ జ్యూస్ టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి, సో నేను అది స్ట్రైన్ చేసి వేసేసుకున్నాను. ఫైనల్గా మనం కాజు బాదం చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇందులో మనం ఫ్రై చేయని అవసరం లేదు, పచ్చిగా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. ఇది శరీరానికి చాలా చల్లగా ఉంటుందండి. సమ్మర్లో చాలా హీట్గా ఉంది కాబట్టి ఇది తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా ఇది జ్యూస్ కూడా రెడీ చేసుకోవచ్చు, ఇలా కూడా ట్రై చేయండి. ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను లాస్ట్ ఇయర్, మళ్ళీ ఇప్పుడు లాంగ్ వీడియో చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా.